ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి ఊరు వాడ వర్షం కోసం చేస్తున్న ప్రత్యేక పూజలు ఫలించాయి. ఒక్కసారిగా ఆలంపూర్లో వానలు దంచికొట్టడంతో రైతులు సంతోషంలో మునిగిపోయారు. భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీరు నిలిచిపోయి గ్రామాల్లోని కాలనీలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మానవపాడు మండలంలోని పెద్ద వాగుపై అండర్ బ్రిడ్జ్ ఉండడంతో బ్రిడ్జిపై 4-5 ఫీట్ల మేర నీరు నిలిచిపోయింది. దీంతో గ్రామాలకు వెళ్లే ప్రజలకు వాహనదారులకు రాకపోకలు లేక తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐజా పట్టణంలో వర్షం కారణంగా నీరు నిలిచిపోవడంతో గాజులపేట కాలనీ చెరువును తలపిస్తోంది. ఊరిలోకి వెళ్లడానికి మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. నీరు నిలిచిపోవడంతో రోగాల బారిన పడతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి నీరు వెళ్లే మార్గం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గాజులపేట అండి, తెలంగాణ చివరస్తా గాజులపేట ఏరియా మాది. ఈడ ప్రతి వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్లు అట్లే ఆగిపోతున్నాయి సార్. ఇది నడచడానికి ఇబ్బంది అవుతుంది. మాకు ఉండేది గుడిసె. ఈడ చూడండి నీళ్ళు ఎలా అవుతున్నాయి. బాగా తగ్గు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. కొంచెం వచ్చి కొంచెం మట్టి ఏదేసి కొంచెం మాకు నడిచేందుకు బాట లెక్క చేయండి సార్. నీళ్లు తక్కువ సార్. ఇక్కడ ఎంత ఒక వారం అయినా కూడా నీళ్ళు అట్లే ఉంటాయి. గలీజు దోమలు ఈగలు ఇక్కడ మా ఉన్నానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం మాకు ఇది మట్టి వేసి కొంచెం రస్తాలు కొంచెం సరి చేయండి సార్. మరి యాక్చువల్గా అయితే ఇక్కడ నీళ్ళు లాగా కాబట్టి కనీసం 10 ఏళ్ళ దినమైంది. దోమలు మాకు ఈ నీళ్లు కనీసం పోనీకి లేదంటే ఉంది పరిస్థితి. మా పరిస్థితి ఎవరికి చెప్పాలని తెలియదు. చెప్పి ఆఖరి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఒకసారి కూడా పట్టించుకుంటూ లేరు మాకు ఇప్పటి వరకు. దాదాపుగా అంటే ఒకసారి నీళ్ళు ఆగినామంటే ఒక 10-15 రోజుల వరకు నీళ్ళు అట్టే ఆగుతూనే ఉంటాయి. ఇంకా అయిపోయాయి. వానాకాలం వచ్చిందంటే మాకు ధర ఉంటుంది. ఇక మొత్తం మా పరిస్థితి ఎట్లా చేయాలి అంటే ఈ నీళ్ళు తెలంగాణ బొమ్మ ఇక్కడి దగ్గరే ఉంది. ఈ నీళ్ళు ఇట్లా కలిపితే అట్లే వెళ్ళిపోతాయి అవి. అట్లాంటిది ఇంతవరకు పట్టించుకోలేరంటే ఏం చెప్పాలన్నా ఏం లేదు, అర్థమైతే లేదు మరి. మళ్ళీ ఏమంటారు పనులు గట్ల ఫీజులు గట్ల అవి గట్ల ఇవి గట్ల అంటారు వచ్చి. అవి యానుడి తెచ్చి కట్టలు ఇవి బీద వాళ్ళు ఉండరు. మొత్తం బీద వాళ్ళే ఉండరు. కనీసం ఒక్కరినన్నా పట్టించుకోరండి సార్. మీరు వినండి సార్ కొంచెం వాళ్ళది బాగా. మేము వాడు వచ్చి కంప్లైంట్ ఇవ్వదు ఏ సార్ ఏమనే నువ్వు కంప్లైంట్ రాసుకొని రానే. కొంతమంది పనిలో పోతారు సార్. వాళ్ళు పనిలో పోతారు. ఎవరు వస్తారు ఎవరు రాస్తారు ఎవరు లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ళ దినం వచ్చి ఒక్కరు ఈడ వచ్చి ఈ నీళ్ళు ఎట్లా పోతావి ఎట్లా పోవాలో పంపించాలా అనేది కూడా ఆలోచన చేయరు సార్.